వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ వద్ద లారీలో ఎగసిపడ్డ మంటలు. అప్రమత్తమై లారీని రోడ్డు పక్కకు ఆపేసిన డ్రైవర్, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెరాస పార్టీలో చేరిన 200 మంది కార్యకర్తలు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో పార్టీలో చేరిక. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసన. కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో దళితుల ఆందోళన. ముంబై రాజగృహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారలేదన్న ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ చర్మకారులు. ఇకనైనా అధికారులు తమ గోసను పట్టించుకుని ఆదుకోవాలని వినతి. డీటెయిల్స్ చూస్తే శంషాబాద్ వద్ద లారీలో మంటలు చెలరేగాయి. శంషాబాద్ వద్ద మండలంలోని ఘాన్సిమియాగూడ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బెంగళూరు నుండి హర్యానా వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి అప్రమత్తమైన లారీ డ్రైవర్ లారీని పక్కకు పార్క్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. లారీలో టాబ్లెట్స్ కు సంబంధించిన లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంజయ్ నగర్లో 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కె నాగరాజ్, షరీఫ్, సిఎన్ రెడ్డి, లియాఖట్, అలీ, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. రహమత్ నగర్ డివిజన్లో సంజయ్ నగర్ వాసులు యొక్క కార్యక్రమం ఏంటంటే ఈ జాయినింగ్ కార్యక్రమం. మరి ఇక్కడ బస్తీ పెద్దలు మాధవ్, అంజీ గారు, దుర్గయ్య, రాములు, ఇంకా మహిళా సోదరులు అందరూ కూడా మరి ఈనాడు పార్టీ జాయినింగ్ కార్యక్రమానికి మరి ఇక్కడ స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, మరి సిఎన్ రెడ్డి గారు, లియాఖట్ గారు, మరి షరీఫ్ గారు, అహ్మద్ గారు, ప్రతి ఒక్కరు కూడా, ఇక్బాల్ గారు ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ మనం కరోనా వైరస్ నడుస్తుంది. ఈ కరోనా మహమ్మారి ఏంటంటే మొత్తం ప్రపంచాన్నే అతర్కుతం చేసింది. యాక్చువల్లీ ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టొద్దని చెప్పడం జరిగింది అందరూ కూడా. కానీ మీరు వచ్చి నేను రానంటే మీరు బాధపడుతున్నారు. ఇట్లా కరోనా వైరస్ ఉంది, నేను రానంటే మీరు బాధపడి నా మీద డౌట్ చేస్తున్నారు వచ్చింది. మరి మనం ముందుగా ఆరోగ్యం మనం చూసుకోవాలి. ఈ కరోనా వైరస్కి మీరు అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, దూరం దూరం. మరి ఈ కార్యక్రమం మనం ముఖ్యంగా మనం బతుకుంటే ఏమైనా చేసుకోవచ్చు. ముందుగా మనం ఆ వైరస్ని మనం తట్టుకోవాలి. కనుక మీరు అందరూ కూడా, అందరు పిల్ల పాపలతో అందరూ ఉన్నారు, అందరూ కూడా జాగ్రత్త. ఈ కరోనా మహమ్మారిని మనం ఎట్లా జయించాలి ఆ కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని మండల కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ బాలరెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్నా ప్రజలు పెట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, బుర్రా రాములు, రాజేశం, ఆరుట్ల, మహేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకోవడంలో విఫలమైందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలా సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి గారికి అప్పుడే సందేశం ఇచ్చారు. ఆ సమయంలో జనవరిలోనే ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 అనేది మహమ్మారి అనేది వ్యాపిస్తూ ఉంది వేగంగా. మరి భారతదేశంలో కూడా ప్రవేశించింది. దీన్ని అరికట్టడం ముందుకు వెళ్ళండి అప్పుడు వెకిలి ప్రధానమంత్రి గారు కూడా కుడి చెవిన ఎడమ చేతి ద్వారా విడిచిపెట్టడం జరిగింది. లాక్డౌన్ అనేది ముందు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఇక్కడ మా సిఎల్పి మట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండు. ముఖ్యమంత్రి గారు సభావేదిక ద్వారా చర్చలు జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా మహమ్మారి కరోనా మహమ్మారి అనేది బాగా వ్యాప్తిస్తుంది, అరికట్టాలని చెప్తే ఆ సభ ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏముందయా పారాసెటమాల్ గోలిస్తే పోతుంది, లేకపోతే 22 డిగ్రీల ఉష్ణోగ్రత చనిపోతుంది అని ఒక 1000 కోట్లైనా మేము ఖర్చు పెడతాం, మా ఎమ్మెల్యేలు కూడా మాస్క్ లేకుండా తిరిగి దాన్ని పాలదొలుతామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి లాక్డౌన్ తర్వాత ఇవాళ చూస్తే అనేకమైనటువంటి విధంగా ఈరోజు వ్యాపిస్తూ ఉంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు అనేటివి లేవు. మేము ముఖ్యంగా చెప్పేది ఒకటే, ప్రభుత్వం చెప్పేది ఏంటంటే టెస్టులు చేయండి. ఇవాళ జగన్ గారు ఎట్లయితే ఇంటింటికి టెస్టులు చేస్తారో ఆ విధంగా కూడా రాష్ట్రంలో టెస్టులు చేస్తే పాజిటివ్ అనేవి దొరుకుతాయి. వెంటనే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఇవాళ మీరు కరోనా నివారించడానికి డబ్బు 1000 కోట్లు పెడతామని చెప్పి రూపాయి లేదు. ఇవాళ ఉద్యోగుల పైసలు కావచ్చు, పెన్షన్ల పైసలు కావచ్చు, జీతాలు ఇవ్వకుండా కూడా మీరు పైసలు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని కరోనా కోసం అని ఉంచుకున్నారు. మరి ఇవాళ ఆసుపత్రులు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే పేద ప్రజలకు కరోనా పని చేసుకుంటే అంటుకుంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఈ ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవాళ ఈ సెక్రటరేట్ కరోనాను ఇవాళ ఇటు మలపనికి అంశాల మీద మలపనికే నువ్వు ఇవాళ ఈ సెక్రటరీ కూలగొట్టి కొత్త భవనం నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ 500-600 కోట్ల రూపాయలంటే ఒక ఇల్లు కట్టిస్తే పేదవానికి ఒక 10-12 వేల ఇల్లు వస్తాయి. లేకపోతే పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి కాపాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ముంబైలోని దాదర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహపై దుండగులు దాడిని సమతా సైనిక దళ జిల్లా అధ్యక్షులు గంటా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. 1937 నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయే రోజు వరకు ఈ రాజగృహ దళిత ఉద్యమాలకు అనేక పోరాటాలకు వేదికగా ఉండేదని, ప్రముఖులు అంబేద్కర్ గారితో అనేక చర్చలు జరిపేవారని, ఈ రాజగృహలో అంబేద్కర్ దాదాపు 20 సంవత్సరాలు నివసించారని, అందులో దాదాపుగా 50,000 పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ఈ స్థలం నుండే అంబేద్కర్ అనేక రచనలు చేశారని, ముక్ నాయక్ బహిష్కృత హితకారిణి అనే పత్రికలను నడపడం జరిగిందని పేర్కొన్నారు. నేటికి దేశవ్యాప్తంగా ఈ గృహాన్ని సందర్శించడం కోసం లక్షలాది మంది వస్తూ ఉంటారని, ఈ గృహంపై దళిత చైతన్యానికి వేదికని, ఈ రాజగృహను చాలా పవిత్రమైన స్థలంగా దళితులు భావిస్తారని తెలిపారు. ఈ చర్యపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు దుర్గం విశ్వనాథ్, అంబటి కనకయ్య, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కుక్క చంద్రమొగలి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాస గృహంపై జరిగిన దాడి అత్యంత హేయమైనటువంటి చర్యగా అభివర్ణిస్తున్నాం. ఈ యొక్క సంఘటనను బాబాసాహెబ్ స్థాపించిన మాతృ సంస్థ సమతా సైనిక్ దళ్ జిల్లా కమిటీ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజగృహ అనేది ఎన్నో చర్చలకు, ఎన్నో మేధోపరమైనటువంటి అంశాలకు, రాజ్యాంగ రచనలో జరిగినటువంటి
చర్చోపదేశాలకు నిలయమైనటువంటి అంబేద్కర్ గృహము, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు చర్చలకు అది నిలయం. మరి అలాంటి చారిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ గృహం మీద దాడి జరగడం అనేది పట్టపగలు తూర్పు దాదర్లో జన సంచారం అధికంగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ యొక్క దాడి జరగడం అనేది ఖండించవలసినటువంటి అంశము. మరి అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఆ దాడిని చేసినటువంటి దుండగులను శిక్షించకుండా కాలయాపన చేస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం దాని మీద దృష్టి సారించకపోవడం శోచనీయమైనది. మరి ఇలాంటి దాడి భారత రాజ్యాంగం మరియు దళిత బహుజనులపై జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి దాడికి కారణమైనటువంటి దుండగులను శిక్షించాలని సమతా సైనిక్ దళ్ పెద్దపల్లి జిల్లా కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఈ నెల 7వ తారీఖున ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని మృతదేహంగా దర్యాప్తు చేయగా ఎలాంటి సమాచారం దొరకలేదు. మృతదేహం ఖననం చేయడం కోసం ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారనివి తమ బ్రతుకులే అని ఆవేదన చెందుతున్నారు ఆదిలాబాద్ జిల్లాను ఇచ్చోడ చర్మకారకులు. సుమారుగా 40 సంవత్సరాల నుండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేదని, నిత్యం రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుని జీవించే తమ గురించి పట్టించుకునేందుకు ఏ ప్రజాప్రతినిధికి గాని ఏ అధికారికి గాని సమయం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ గోసెను పట్టించుకుని బ్యాంకు ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం అందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. क्या बजे वाली थी? काय नाव? सकाराम वाघमारे. कौन सा गाँव? इचोडा. छोटा ना? बहुत केले कोणती करणार लेकरं आहेत 4-5 कसे जगवा करुणा तर काय वावर नाही खेती नाही कोणती नाही. काय लोन आला का अभी तक? लोन फिर काही भी नाही. लोन अभी तक नहीं आया एक भी? लोन नाही कोणती नाही. मग गया तो बँक वाला त्वरित 2-3 कागद घेऊन गेलो तुम्ही नाही देता बोलता लोन नाही खायला बरोबर नाही, आम्हाला बरोबर नाही, कपडे बरोबर नाही. एक दिवस चालले 3-4 दिवस लॉकडाऊन राहिले. 2 दिवस चालले की आणि तिसऱ्या दिवशी लॉकडाऊन. कुठवर खर्चा परत असतात 100-200 रुपये कमी नाही. इन्कम नाही आम्हाला सिर्फ याच्यावरच. कायच इन्कम नाही. काही नोकरी नाही, कोणा लेकराला काही नाही. लेकरं शाळेत 12वी शिकून काही नाही. आत्तापर्यंत डिग्री करून बी लेकराला काही नाही. एसी असून आम्हाला चान्स नाही. आम्हाला संपल्यावर दया करा साहेब जरा आमच्यावर. नाशिक राहायला आम्हाला काय राहायला घर नाही. काय नाव तुमचं? पंढरी. पंढरी एवढं मिली पंढरी चोडाला अण्णामुख करकरले पंढरी करकरले 20 सालापासून आम्ही तर आम्हाला लोन नाही, काही नाही. आम्हाला राहायला घरदार नाही, काही नाही. पुरपटा जिंदगी आमची आहे. असंच आम्ही राहावं. आम्हाला परेशान करून टाकलं सगळं. आम्हाला राहायला बरोबर जेवायला भेटणं झालं, खायला भेटणं झालं. आम्हाला लोन नाही, काही नाही. कसं वाचवावं आम्ही? काहीच नाही. आम्हाला शेत नाही, काही नाही. आम्ही धंद्यावर वाचतो आम्ही खाली. आम्हाला लोन तिकडून वाचवावं आम्ही. आणि काहीतरी साफ करावं पाहिजे. त्याचं दुकान लावतो आम्ही दिलं तर लोन. असं आमचं हे आहे कार्यक्रम.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ముంబైలోని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సన్నీ మాట్లాడుతూ అంబేద్కర్ ఇల్లు దాదర్ రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఉన్నప్పటికీ పోలీసుల రక్షణ లేకపోవడంతోనే ఇద్దరు దుండగులు అర్ధరాత్రి లోనికి చొరబడి చెట్ల కుండీలను పగలగొట్టి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి తోట వరండాలోని బీభత్సం సృష్టించారు అని అన్నారు. రాజగృహంలో అంబేద్కర్ వాడిన కొన్ని వ్యక్తిగత వస్తువులను ప్రదర్శించే మ్యూజియంగా తీర్చిదిద్దారని, అంబేద్కర్పై పరిశోధనలు చేయాలనుకునే వారికి రాజగృహం ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందని, అలాంటి గృహంపై దాడి చేసిన వారిని మరియు దాడికి ప్రోత్సహించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఈరని రాజు, హరి, సన్నీ, శ్రవణ్, రోహిత్ పాల్గొన్నారు. ఇక్కడ మనం ప్రధానంగా కూడుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ముంబైలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇల్లు రాజగృహంపై మనువాదులు దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగానే దేశవ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకు ఎవరైతే మనువాదులు ఆయన ఒక ఇల్లును ధ్వంసం చేయడానికి సిద్ధంగా ముందుకొచ్చారో వారిని మేము ఖండించాలని, తీవ్రంగా వారిని చట్ట ప్రకారం కేసులు పెట్టి వారిని శిక్షించాలని కనకమాని గ్రామ తరపు నుంచి అంబేద్కర్ అందరం కోరుకుంటున్నాము. ఇక్కడ ఒక రకమైన బాధ ఏంటంటే లండన్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఇల్లును ఒక పర్యాటక ప్రాంతంగా చేసి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అందరూ వచ్చి దాన్ని సందర్శిస్తున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో, మన మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇంటిపైన రాజగృహం పైన దాడి చేయడం నిజంగా ఇది దేనికి నిదర్శనం ఒకసారి ఆలోచన చేయాలి. పోలీసుల రక్షణ కూడా లేకపోవడం ఇది అసలు ఎందుకో ఒకసారి అందరం మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ గృహంపై దాడి చేసిన ఎవరైతే దాడి చేశారో వారిని మరియు దాడి చేయడానికి కూడా ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళు శిక్షించాలి. నేటికైనా మనవాదులారా గుర్తుంచుకోండి, అంబేద్కర్ మీద ఒకవేళ ఇలాగే కొనసాగిస్తే అంబేద్కరిస్టులు ఏమాత్రం ఊకోరు. అంబేద్కర్ ఇంటిపైన దాడి చేసిన మాత్రాన ఎంతవరకు మీరు అంబేద్కర్ భావజాలని మాల నుంచి ఎంతవరకు మీరు తీసుకురాలని కనకమాని గ్రామం నుంచి కనకమాని యువకులందరం మేము కోరుకుంటున్నాము. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని 13 గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలు డంప్ యార్డులను స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయా సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకుని రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకుంఠ ధామాలు ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు జిన్నారం మండలంలో వైకుంఠ ధామాలు, అలాగే తడి చెత్త పొడి చెత్త డంప్ యార్డులు ఈ కార్యక్రమాన్ని పొద్దున మాదారంలో 7:30 నుంచి స్టార్ట్ చేసి 13 గ్రామ పంచాయతీలకు ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, స్థానిక అధికారులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ పల్లెల కోసం ఎటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడో మన కళ్ళ ముందు కళ్ళ గట్టినట్టు కనబడతా ఉన్నది. లాస్ట్ 5 ఇయర్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇవన్నీ గిట భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవన్నీ చేపట్టడం జరిగింది. మళ్ళీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ప్రతి గ్రామంలో అక్కడ స్లోగన్ రాసిరు, మీరు చూస్తూ ఉన్నారు, పుట్టినవాడు గిట్టక తప్పదు. వారికి తప్పకుండా వైకుంఠ ధామాలు అనేటివి హైదరాబాద్లో కానీ, మున్సిపాలిటీలలో కానీ, గ్రామాలలో కానీ ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాన్ని అలాట్మెంట్ తీసుకొని వైకుంఠ ధామాలు చక్కగా దాన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. తెలంగాణలో ఏం జరుగుతూ ఉన్నది, భారతదేశంలో ఎక్కడ లేదు సుమా ఇటువంటి పరిస్థితి. మనకు వాళ్ళని చనిపోతే
గ్రేవ్యార్డ్కు బొందలగడ్డకు రావాలంటే ముక్కుకు బట్ట కట్టుకొని రావాల్సి వస్తుంది. ఈరోజు మంచి నందనవనంలో ఈరోజు వైకుంఠ ధామాలు అనేటివి ఏర్పాటు చేసి ఆ గ్రామస్తులకు అందించడం జరుగుతూ ఉన్నది. మీరందరూ గమనించాలి. ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉంది. కుప్పం నియోజకవర్గ ప్రజలకు రైతులకు తాగు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన హంద్రీ నివా కాలువ పనులను వైకాపా ప్రభుత్వం పూర్తి చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సుమారు 463 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం ఉప్పల్ బ్రాంచ్ కెనాల్ కాలువ పనులను చేపట్టిందన్నారు. అయితే ప్రస్తుతం మరో 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పనులు పూర్తయి ఈ ప్రాంతం సస్యామలం అవుతుందన్నారు. అయితే వైకాపా ప్రభుత్వం పనులు పూర్తి చేయక నిలిపివేసిందని అన్నారు. దీనిపై తాము చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హంద్రీ నివా సాధన పోరుబాటు నిర్వహిస్తామని వెల్లడించారు. 89లో ఈ నియోజకవర్గానికి ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరుగానే అనుకోలేదు ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. అటువంటి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 89లో ఇక్కడ శాసనసభ్యుడిగా కావడం దురదృష్టం. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయాం. అధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా జీవి శ్రీనాథ్ రెడ్డి గారు ఉంటే కుప్పం నియోజకవర్గంలో త్రాగునీటి వసతి లేకుండా మహిళలు పడేటువంటి బాధలను గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జీవి శ్రీనాథ్ రెడ్డి గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపించి కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి 72 గ్రామాలకి ఆ రోజు కేవలం 12 గ్రామాలకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా పథకాలు ఉంటే ఈ యొక్క 72 గ్రామాలను గుర్తించి సుమారు 3 కోట్ల రూపాయల అంచనాతో అక్కడ ఉపేంద్ర గారు మినిస్టర్గా ఉంటే హక్ అనేటువంటి ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ ఉంటే మన మహబూబ్ నగర్ జిల్లా ఆయన ద్వారా అక్కడ మంజూరు చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆ రోజు నుంచే అభివృద్ధిని ఆయన 89 నుండి 94 వరకు అధికారంలో లేకపోతే కూడా 450 గ్రామాలు తిరిగి ప్రజలతో కలిసి ఈ యొక్క అభివృద్ధి నోచుకోలేనటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి, మరలా మన ప్రభుత్వం వస్తుంది చేస్తానని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ 94లో అధికారం రావడము అప్పటి నుంచి 2004 వరకు కూడా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. మనందరికీ మీకందరికీ బాగా తెలుసు. పలమనేరు నియోజకవర్గంలోని భైరెడ్డిపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కైగల్ జలపాతంలో జలకళ సంతరించుకుంది. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా జలపాతంలో నీరు చేరడం, ఆ నీరు వెల్లువల్లా ప్రవహిస్తూ పర్యాటక ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల నుంచి ఈ కైగల్ జలపాతానికి అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. గతంలో ఈ జలపాతం వద్ద సినిమా షూటింగ్లు సైతం జరిగాయి. దాదాపు 7 ఏళ్ల అనంతరం మళ్లీ జలపాతంలోకి నీరు చేరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలపాతం తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. పొంగనూరు టౌన్ నానబాల వీధిలో 30 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కోవిడ్ వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ ప్రయాణాలు వాయిదా వేసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, తహసీల్దార్ వెంకట్రాములు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరవకూడదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆన్లైన్ క్లాసులు చెప్పవద్దు, ఒకవేళ చెబితే ఆ ప్రైవేట్ పాఠశాలలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొన్ని పాఠశాలలు మాత్రం మా రూటే సపరేటు అని అంటున్నాయి. యథేచ్ఛగా ఆన్లైన్లో తరగతులు నిర్వహించడంపై పీడీఎస్యు విద్యార్థి సంఘం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వం ఒక ప్రక్క ఆన్లైన్ క్లాసులు చెప్పకూడదని హెచ్చరించినప్పటికీ శ్రీకాళహస్తి పట్టణంలోని కార్పొరేట్
కార్పొరేట్ పాఠశాలలు యథేచ్ఛగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. వీళ్లు వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పట్టి పీడిస్తున్నాయని ఆరోపించారు. పట్టణంలో దాదాపు 200 పైగా కరోనా కేసులు నమోదవుతుంటే కార్పొరేట్ పాఠశాలలు సిబ్బందితో సమావేశాలు నిర్వహించడం ఆపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా రోజు రోజుకు పెరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్, ఎస్పెషల్ కార్పొరేట్ స్కూల్స్ మాత్రం వాళ్ళు విచ్చలవిడిగా ఆన్లైన్ క్లాసులు జరుపుకుంటున్నారు. ప్లస్ ఫీజుల కోసం తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈరోజు 4 నెలల లాక్డౌన్ కాల పరిమితిలో కూడా వాళ్ళు తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వీళ్ళు ఫీజులు అడగడం చాలా చట్టరీత్యా నేరం. అది దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్సీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల ఇదే ఆందోళన కార్యక్రమాలు విద్యాశాఖ అధికారులు ముందు మేము చేస్తామనేసి పీడీఎస్సీగా మేము హెచ్చరిస్తున్నాము. ఇదే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్స్ ఇప్పటికైనా సరే వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి మీటింగ్లు జరుపుకుంటూ కాళహస్తిలో ఎస్పెషల్లీ 200 దాటిన ఈ కరోనా పరిస్థితి ఉన్న కేసుల్లో ఈ రోజు శ్రీకాళహస్తిలో కూడా స్కూల్స్ లో కూడా స్టాఫ్ ని పిలిచిపెట్టుకోవడం చాలా దారుణమైన పరిస్థితి ఇది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ స్థావరంపై దాడులు నిర్వహించి 33 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ రవిశంకర్. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ సడలింపులతో తమిళనాడు స్మగ్లర్స్ మళ్లీ కొత్త ఫారెస్ట్ రేంజ్ ను స్మగ్లింగ్ స్థావరంగా మార్చుకుని ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. వాహన సదుపాయాలు లేకపోవడంతో 2 వీలర్స్ సహాయంతో అక్కడికి చేరుకోవడం గుర్తించి నిఘా ఉంచడంతో దాడులు నిర్వహించి 33 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పటికే అప్రమత్తమైన స్మగ్లర్లు పరారు కావడంతో వారు తెచ్చుకున్న ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అన్లాక్డౌన్ అయినప్పటి నుంచి ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అండి వీళ్ళ కార్యకలాపాలు ఎక్కడ మళ్ళీ మొదలవుతుందో అని ముందు జాగ్రత్తగా మేము ఇక్కడ తిరుపతి టీమ్స్ కానీ మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ కోడూరు అండ్ కడప టీమ్స్ అన్నిని కూడా అలర్ట్ చేసి ఇంటెలిజెన్స్ టీమ్స్ని కూడా తయారు చేసి ఫస్ట్ ఇంటెలిజెన్స్ టీమ్ని మేము లోపలికి పంపించడం జరిగిందండి, ఫారెస్ట్ లోపలికి. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరిగిందండి. దీంట్లో మాకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము లోకల్ స్మగ్లర్స్ని పట్టుకోవడం జరిగిందండి. అందులోనూ 2 నటోరియస్ స్మగ్లర్స్ని కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఒక అతనేదో 13 కేసుల్లో ఉన్నాడండి. అతని మీద పీడీ యాక్ట్ ఇదివరకు కడప ఎస్పీ గారు పెట్టారు. ఇంకొక అతనేమో 64 కేసుల్లో ఉన్నారండి. అతని మీద కూడా పీడీ యాక్ట్ ఇదివరకే పెట్టడం జరిగింది. ఈ ఇద్దరిని కూడా చాలా రోజుల నుంచి వీళ్ళు కడప పోలీస్కి మన తిరుపతిలో ఉండి వివిధ పోలీస్ స్టేషన్స్లో ఉండే కేసుల్లో కానీ ముద్దాయి ఉండే రెండో ముద్దాయి ఇతను తప్పించుకు తిరుగుతూ ఉంటే అతను కూడా మేము పట్టుకోవడం జరిగిందండి. అనంతపురం జిల్లా పోలీసులు అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక సరిహద్దు బళ్ళారి ప్రాంతంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో గుట్కా పట్టుబడింది. సుమారుగా 10 రకాల గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉరవకొండ సర్కిల్ పరిధిలోని ఎస్ఐస్ తరచు వాహనాల దగ్గర వాహనాల తనిఖీలో భారీ మొత్తంలో వీళ్ళు కర్నూలు జిల్లా బనగానపల్లికి సంబంధించిన 4 వ్యక్తులు ఒక టాటా సఫారీ వెహికల్లో ఒక గుట్కా ప్యాకెట్స్ని వాళ్ళ కర్నూలు జిల్లాకు తరలిస్తుంటే పట్టుకోవడం జరిగింది. వారిలో వాళ్ళ పేర్లు గాదిలింగ, రాగిరి మారెన్న, రాగిరి ప్రసాద్, పల్లె నాగభూషణ్ రెడ్డి. ఈ 4 బనగానపల్లి కర్నూలు జిల్లా వాళ్ళు. దాదాపు ఒక 10 రకాలైన గుట్కా ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని రకాల దేశాల్లో ఈ మద్యాన్ని కానీ గుట్కాని తెచ్చే ప్రయత్నం చేసినా కూడా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ వెహికల్స్ ఏదైనా టాటా సఫారీకి సీజ్ అయ్యింది. ఈ విధంగా వెహికల్స్ సీజ్ అయిపోతే వాటిని విడిపించుకోవడం చాలా కష్టం. కాబట్టి పూర్తిగా వెహికల్స్ మనం సీజ్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ వద్ద లారీలో ఎగసిపడ్డ మంటలు, అప్రమత్తమై లారీని రోడ్డు పక్కకు ఆపేసిన డ్రైవర్, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెరాస పార్టీలో చేరిన 200 మంది కార్యకర్తలు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో పార్టీలో చేరిక.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసన. కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో దళితుల ఆందోళన. ముంబై రాజగృహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారలేదన్న ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ చర్మకారులు. ఇకనైనా అధికారులు తమ గోసను పట్టించుకుని ఆదుకోవాలని వినతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.